నీ యొక్క రోగాలకి కారణం నీ పాపము కాదు. నీ రోగాలకి కారణం నీ పాపం ఒప్పుకోకపోవడం చేతనే. నీ పాపాలన్నీ గుండెల్లో పెట్టుకున్నావు, నీ మెదడులో పెట్టుకున్నావు, చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఒప్పుకోవడానికి అహం, గర్వం అడ్డు వస్తుంది. అది ఎంతకాలం అయితే పర్వాలేదు, ఒప్పుకోకూడదని నీలో నీవు అనుకుంటూ ఉంటావో ఆ తరువాత నీకు మిగిలేది గుండె పోవటం. ఏనాడైతే యేసు దగ్గరికి వస్తావో, యేసు దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటారో వారికి క్షమాపణ ఉంది. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. విశ్వాసికి ఉన్న ధన్యత మొట్టమొదటగా క్షమాపణ. ఏ శిక్షా విధి లేదు. ఎవరికి వర్తిస్తుంది? అందరికీ కాదు, యేసు క్రీస్తునందు ఉన్న వారికి. ఏమి వర్తిస్తుంది? నీ పాపం వల్ల వచ్చే జీతము నీవు భరించిన అవసరం లేదు, ప్రభువు భరించాడు. ఏ శిక్షా విధి లేదు. యేసు క్రీస్తు చాలా బలమైన, చాలా శక్తిమంతుడు. నీవు భయపడవలసింది. యేసు క్రీస్తులో ధైర్యం తెచ్చుకో. ఏ శిక్షా విధి లేదు.